తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తీవ్ర స్థాయిలో ప్రకంపన సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున గత కొంతకాలంగా ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ తాజాగా ఏసీబీ ఆఫీస్కు అడ్వకేట్ రామచంద్రరావుతో సహా విచారణకు హాజరైనటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రస్తుతం కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గత రోజు కూడా అంటే నిన్న కూడా అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ని విచారణ చేశారు. మరోవైపు అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇవాళ ఇంటికి వెళ్తాడా, విచారణ తర్వాత సాయంత్రం దాకా జరుగుతుంది అనే ఒక అంశాలు తెలుస్తూ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఆయన విచారణ అనంతరం ఇంటికి వస్తారా, లేదంటే నేరుగా అక్కడి నుంచి అటు జైలుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఇంటికా జైలుకా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంటే పెద్ద ఎత్తున అభియోగం ఏంటంటే ఆర్థిక లావాదేవీలు, ప్రజాధనం దుర్వినియోగం, మరోవైపు ఆర్బీఐ సంబంధించినటువంటి అనుమతి లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు నగదు బదిలీ, అట్లాగే క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం, ఇట్లా దాదాపుగా కేటీఆర్ చేసినటువంటి అనేక అవకతవకల మీద 5 అభియోగాలు ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ సాయంత్రం దాకా విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళ్తారా, లేదంటే అరెస్ట్ అవుతారనే అంశమే తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే కేసులో ఆనాడు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను కూడా బుధవారం ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనేక అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, కొంత ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత ఆధారాలు కూడా సేకరించారు. మరోవైపు ఇప్పటికే గ్రీన్ కో సంస్థ కానీ, లేదంటే కనుక ఇతరత్ర అనుబంధ సంస్థలు అన్నింటి మీద కూడా ఏసీబీ రైడ్స్ చేశారు. కేటీఆర్ ఇంటిపైన కూడా ఆదాయపు శాఖ అధికారులు సోదాలు చేశారు. అనేక కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ విచారణకు వచ్చిన తర్వాత ఆయన్ను ఏ అంశాలు ప్రశ్నించాలి, ఆయన జవాబులు కౌంటర్గా ఎలాంటి ఆధారాలను కొంత కేటీఆర్ ముందు చూపించాలనే విషయం పైన ఏసీబీ పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎఫ్ఈఓ, ఏఎస్ నెక్స్ట్ జెన్, సో ఇట్లా అనుబంధ సంస్థలకు పురపాలక శాఖ మధ్య జరిగినటువంటి తొలి త్రైపాక్షిక ఒప్పందం సమయంలో జరిగినటువంటి కమ్యూనికేషన్ వివరాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించారు. మరోవైపు ఏఎస్ నెక్స్ట్ జెన్ సంస్థకు చెందినటువంటి చలమశెట్టి అనిల్ కుమార్, ఆయనకు ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్కు ఉన్నటువంటి సాన్నిహిత్యానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా ఇప్పటికే ఏసీబీ కొంత సేకరించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది, వారి నుంచి మీకు ఎలాంటి సంబంధం అందింది, మరోవైపు పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలో లాగారు, హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులు విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని కూడా ఆదేశం చేశారు. మరోవైపు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం మీకు తెలియదా అనే కోణంలో కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సినటువంటి మీరు విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు, నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు అన్న విషయాలపైనే అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారితంగా ప్రస్తుతం ఏసీబీ ప్రశ్నల వర్షం కేటీఆర్కి కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విచారణ కనుక సహకరించకపోతే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కూడా తప్పదంటూ కూడా సీనియర్ పోలీసు అధికారులు అంతర్గతంగా చెప్తున్నటువంటి సన్నివేశం సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు కూడా చేపట్టే అవకాశం ఉన్నందుకు పెద్ద ఎత్తున నిఘా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఏసీబీ ఆఫీసుకు వెళ్లే దారిని మూసేశారు. పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. విచారణ హాజరవుతున్నటువంటి సందర్భంగా ఏసీబీ కార్యాలయం నుంచి కూడా, అట్లాగే తెలంగాణ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలందరూ కూడా ఇవాళ తెలంగాణ భవన్లోని తిష్ట వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏసీబీ విచారణ జరుపుతున్నటువంటి తీరును తెలంగాణ భవన్ నుంచే కొంత అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఇవాళ కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా అనేక కీలక అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. క్విడ్ ప్రోకో జరిగిందనే ఆరోపణలు ప్రభుత్వం ఇప్పటికే చేస్తోంది. మరోవైపు ఏసీబీ కూడా ఇప్పటికే సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనేక మందిని దాదాపుగా A1, A2, A3గా ముగ్గురిని ఉంచింది. అరవింద్ కుమార్, బిఎన్ఎస్ రెడ్డి, అట్లాగే కేటీఆర్ ముగ్గురిపైన తీవ్రమైనటువంటి అభియోగాలు చేస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో జరిగింది అనేది కూడా ఏసీబీ అట్లాగే ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 55 కోట్ల మేర ఇప్పటికే హెచ్ఎండి అకౌంట్ నుంచి విదేశీలో ఉన్నటువంటి ఈఎఫ్ఓ కంపెనీకి వెళ్ళటం, అక్కడి నుంచి కొంత సిస్టర్ కంపెనీస్కి బదలాయింపై అక్కడి నుంచి గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కొంత నగదు దాదాపుగా 49 కోట్ల మేర ఎలక్ట్రాల్ బాండ్ల రూపంలో వచ్చిందనే అభియోగం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కొంత సిగ్నేచర్ అథారిటీ కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ దానికి ఆయనే ఉంటారు. మరోవైపు ఆయన స్వయంగా ఇప్పుడు విచారణకు హాజరయ్యే ముందు కూడా మాట్లాడారు. మరోవైపు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు.
పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు చేశారు. అంటే రేవంత్ రెడ్డి లాగా నేనేదో 50 లక్షలతోటి ఏసీబీకి దొరికినటువంటి దొంగను కాదంటూ కూడా కొంత కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలంగాణ కోసం చావనైనా చేస్తానేమో కానీ ఎటువంటి అవినీతిలో పాల్పడే అవకాశం లేదు. ఏ ఒక్క రూపాయి కూడా అనా పైసా కూడా కొంత అవినీతి జరగలేదు, జరిగే అవకాశాలు కూడా లేదు. నేను చేయబోను అంటూ కూడా స్పష్టత ఇస్తూ కూడా నేను వెళ్తున్నాననేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో మొత్తం మీద కేటీఆర్ ఏసీబీ కేసులో కొంత విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం ముందు బయలుదేరే ముందు కూడా మీడియాతో మాట్లాడుతూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి కిట్ ప్రోకోకు కూడా పాల్పడలేదని, ఖచ్చితంగా తెలంగాణ కోసం ఎక్కడికైనా రెడీ అని ఏసీబీ అధికారులకు కూడా ఇదే చెప్తానంటూ కూడా చెప్పి ఆయన విచారణకు వెళ్ళినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఏసీబీ కొంత ఎంక్వైరీ అయితే మాత్రం కొంత సీరియస్గా జరిగే అవకాశం ఉంటుంది. విచారణ సాయంత్రం దాకా కొనసాగే అవకాశం ఉంటుంది. మరి విచారణ అనంతరం మరి ఇంటికి వెళ్తారా, లేదంటే విచారణకు సహకరించుకున్నా అనే నెపంతో ఆయన జైలుకు వెళ్తారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి.